శ్రీ న్యూస్. శ్రీ న్యూస్. శ్రీ న్యూస్. మీ న్యూస్. మిత్రులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు నమస్కారాలు తెలియజేస్తూ ఇవాళ మహబూబాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా గాంధీపురం పాఠశాలకు జరగడం జరిగింది. ఇంతకు ముందు కూడా నేను ఈ గాంధీపురం పాఠశాలకు రావడం జరిగింది. అప్పుడు వచ్చినప్పుడు రెండు సమస్యలు చూసినాను. ఒకటి పిల్లలకి బేసిక్ యూనిఫామ్ స్ట్రక్చర్, రెండోది అక్కడ ఒక బావి ఉండే, ఆ బావి పైన నెట్. ఇది మాత్రం ఇవాళ టైస్ ఇంకా బెల్ట్ ఇచ్చినారు. ఆ దానిపైన ఇంకా అది ఎగ్జాక్ట్ సైజ్ తీసుకొని అది నాకు టైం దొరకకపోవడం, అసలు యాక్చువల్గా ఈ టైం వల్ల అయిపోయేది ఉండే, ఎందుకంటే వానాకాలం ఉన్నది. మళ్ళీ నేను సెకండ్ టైం వచ్చినా కూడా అది కాలేదు. ఈసారి మాత్రం ఖచ్చితంగా నెట్ తీసుకొని వస్తుంది సార్ మీ దగ్గరికి ఖచ్చితంగా. డిఎస్ఎఫ్ఐ ఎక్కడైతే ఉన్నదో, డిఎస్ఎఫ్ఐ అక్కడ ఉన్నది అంటే సమస్య ఏమైనా ఉంటే దానికి పరిష్కరించే విధంగానే డిఎస్ఎఫ్ఐ ఎప్పుడు కూడా అడుగులు వేస్తూ ఉంటుంది. డిఎస్ఎఫ్ఐ ఎవరితోనో తగాదా పెట్టుకోవడానికో పంచాయతీ పెట్టుకోవడానికో ఉండదు. అందరితో సమన్వయంగా ముందుకు పోయి అందరినీ కలుపుకొని ప్రతి ఒక్కటి. ఇప్పుడు నేను మహబూబాబాద్ డిస్ట్రిక్ట్లో ఎస్ఎఫ్ఐ కూడా జీపీ యాత్ర చేయడం జరిగింది. వాళ్ళని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. విద్యార్థి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేందుకు ఎస్ఎఫ్ఐ చేసే కృషిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. డిఎస్ఎఫ్ఐ ఎవరితో కూడా ఎప్పుడూ కూడా విభేదాలు తీసుకొని ముందుకు పోదు. డిఎస్ఎఫ్ఐ ఎక్కడ ఉంటే అక్కడ పరిష్కారం సాల్వ్ అయ్యే విధంగానే ఉంటాం తప్ప వేరే విధంగా కూడా ఉండదు. ఈరోజు ఈ రెండు ఇవ్వడం జరిగింది. యూనిఫామ్ ఏ విధంగా అయితే ప్రైవేట్ కాన్వెంట్కి ఏ విధంగా అయితే యూనిఫామ్ ఉంటుందో పిల్లలకి మోటివేషన్గా ఉంటుందా అని చెప్పి, అది చాలా చిన్నదే కావచ్చు బట్ వాళ్ళ మోటివేషన్ ఫ్యాక్టర్ పెంచుతాయని చెప్పి అది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ టైంకి వచ్చినప్పుడల్లా నేను వచ్చినా రాకపోయినా సరే ఆ జాలి ఒకటి అరేంజ్ చేయడం మాత్రం పక్కా చేస్తాం. అదేవిధంగా మార్నింగ్ కూడా జూనియర్ కళాశాలకు పోవడం జరిగింది. జూనియర్ కళాశాలలో చాలా శిథిలావస్థలో ఉండే, అక్కడి నుంచి నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ కూడా చేసిన. ఇమీడియట్గా ప్రభుత్వ యంత్రాంగం దానిపై చర్య తీసుకొని దాదాపు 3 ఎకరాలు ఉన్నటువంటి సుదీర్ఘటువంటి జాగాని ఉపయోగించుకొని ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేస్తే ప్రభుత్వానికి కూడా అది మంచి పేరు ఉంటుంది. ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థినులు ఇంకా పై చదువులు చదువుకోవడానికి వారికి జూనియర్ కళాశాల నుంచే వాళ్ళకి మెరుగుదిద్దే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక స్ట్రాంగ్ బేసిక్ తయారవుతుందని అక్కడి నుంచి నేను ఇక్కడి నుంచి కూడా మళ్ళీ నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఆ ఒక స్పేస్ని ఉపయోగించుకొని ఒక ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దే విధంగా మీ ద్వారా మరొక్కసారి కూడా రేవంత్ రెడ్డి గారి సర్కార్ని మరొక్కసారి కూడా ఇక్కడి నుంచి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. థ్యాంక్ యూ.